యోబు యొక్క జీవితంలో యోబుకు కలిగిన కష్టాన్ని బట్టి తాను ఎంతో బాధపడుతున్నప్పుడు తనను పలకరించడానికి వచ్చినటువంటి స్నేహితులు ఒక 7 రోజుల పాటు మౌనంగా ఉన్న తర్వాత యోబే మొదట మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన మొదట మాట్లాడడం ప్రారంభించి తాను పుట్టిన దినాన్ని శపించాడు. నేను ఎందుకు పుట్టాను, నేను పుట్టుకలోనే ఎందుకు చచ్చిపోలేదు, నేను ఎందుకు ఇంకా బ్రతికున్నాను అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు. ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఎలీఫజు అనే వ్యక్తి యోబుకు సమాధానం చెప్పాడు. యోబు యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయనకు అర్థమైన రీతిలో ఆయన విశ్లేషిస్తూ, యోబు విషయంలో ఆయన ఏంటంటే, యోబు నువ్వేం బోధించావో దాన్ని పాటించు, చాలామందికి చెప్పావు నువ్వు పాటించట్లేదు, నువ్వు పాపం చేసావు కాబట్టి నువ్వు విత్తిందే ఈరోజు కోస్తున్నావు, అంతేకాకుండా పాపం లేని మనిషి ఎవరైనా ఉంటారా, నాకు ఒక కల వచ్చింది అని తను ఆ విషయాలు చెప్తూ, నువ్వు దేవుని వెదికి దేవునికి లోబడితే దేవుడు నీకు మరలా మేలు చేస్తాడు, దేవుని గద్దింపును అంగీకరిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు అని ఈ విషయాలన్నీ యోబుతో ఎలీఫజు మాట్లాడడం జరిగింది. వాటిని మనం ధ్యానం చేశాం. అయితే ఆ తర్వాత దానికి యోబు ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నాడు. 6వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయంలో యోబు మాటలు ఎలా ఉంటాయంటే, నేరుగా ఎలీఫజు చెప్పిన మాటలకి స్పందించకుండా, అంటే వెంటనే స్పందించకుండా ఓ పక్క నుండి మాట్లాడుతూ ముందుకెళ్ళే కొలది ఎలీఫజు ఏమైతే 4-5 అధ్యాయాల్లో మాట్లాడాడో వాటిని గూర్చిన విషయాలు మరలిక్కడ ఆయన వాటికి ఒక కౌంటర్ ఆయన ఇచ్చే ప్రయత్నం చేశాడు. మన జీవితాల్లో మనం యోబు లాంటి వ్యక్తులను ఎదుర్కొంటూ ఉంటాం. యోబు వంటి కఠినమైన పరిస్థితులు గుండా వెళుతున్న వారిని చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అయితే యోబు లాంటి వ్యక్తులను చూసినప్పుడు మనం అందరం ఒక ఎలీఫజు లాగా తయారవుతాం. ఎలీఫజు లాంటి మనస్తత్వం కలిగి ప్రవర్తిస్తాం. ఎలీఫజుకి ఎలాంటి మనస్తత్వం ఉందో, ఎలీఫజు ఎలాంటి మాటలు మాట్లాడతాడో, మాట్లాడిన వాడుగా ఉన్నాడో మనం కూడా అలాగే మాట్లాడతాం, అలాగే స్పందిస్తాం. సో ఎలీఫజు మాట్లాడిన విధానము, ఎలీఫజు ప్రవర్తించినటువంటి తీరులో మనం కూడా ప్రవర్తిస్తే యోబు వంటి పరిస్థితులు గుండా వెళుతున్న వారు ఎలా భావిస్తారు, వాళ్ళకి అది ఎలా అర్థమవుతుంది? ఒకవేళ యోబు లాంటి పరిస్థితుల్లో గుండా వెళుతున్నటువంటి వారికి మాట్లాడమని సమయం ఇస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు మనతో ఏం చెప్పాలనుకుంటారు అనేదానికి సమాధానమే ఈ 6వ అధ్యాయం. అయితే ఆ రోజు ఎలీఫజు మాటలకి యోబు స్పందించిన ఈ స్పందన 6-7 అధ్యాయాల్లో యోబు యొక్క స్పందన ఉంటుంది. ఈ 6వ అధ్యాయంలో యోబు స్పందించినటువంటి ఈ స్పందన మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంది. అంటే యోబు అంత బాధలో ఉండి కూడా తాను మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలు యోబు వంటి దీనమైన స్థితిని ఎదుర్కొంటున్నటువంటి వారితో మనము వ్యవహరించాల్సినటువంటి తీరును మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ అధ్యాయం లోపలికి వెళ్ళి మనం ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ఉండగా, తెలుసుకుంటూ ఉండగా, యోబు లాంటి పరిస్థితుల్లో, అంటే యోబు అంత తీవ్రమైన స్థాయిలో వారికి సమస్యలు ఉండకపోయినా, ఎవరైతే కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య పయనిస్తున్న వారుగా ఉన్నారో, అది ఒక రోగం కావచ్చు, ఒక లేమి కావచ్చు, ఒక లోటు కావచ్చు, ఒక మరణం కావచ్చు, వారు కోల్పోయినటువంటి ఏవో కొన్ని విషయాలు కావచ్చు, ఏదైనా వాళ్ళ యొక్క హృదయానికి బాధ కలిగించేవే. అలాంటి వ్యక్తులతో గతంలో మనం ఎలా వ్యవహరించాం అనేది పరిశీలించుకుందాం. ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆ విధంగా వ్యవహరించకుండా ఉండుటకు జాగ్రత్త పడదాం.
ఈ మాట యోబు 6వ అధ్యాయం 1వ వచనంలో యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడంటే, నా దుఃఖము చక్కగా తోచబడునుగాక, నా దుఃఖము చక్కగా తోచబడునుగాక. నిజానికి బాధలో ఉన్న ఏ వ్యక్తి అయినా కోరుకునేది ఇది. నా దుఃఖము తోచబడాలి, నేనెంత బాధపడుతున్నాను అనేది నీకు అర్థం కావాలి. సానుభూతి అనేది కావాలి మన అందరికీ కూడా. బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని చూసినప్పుడు మనలో కలగాల్సింది ఏంటంటే సానుభూతి. సానుభూతి అంటే ఏంటి? ఎవరైతే ఆ బాధను అనుభవిస్తున్నారో, ఆ బాధను అనుభవిస్తున్న వ్యక్తి ఎంతటి బాధను అనుభవిస్తున్నాడో ఆ బాధని మన హృదయంలో మనం అనుభవించటం, అది సానుభూతి చూపించటం అంటే. గత భాగంలో చెప్పినట్టున్నాను ఈ మాట. కాసేపు వాళ్ళ చెప్పులో మన కాళ్ళు పెట్టుకోవాలి, అప్పుడే మనకు వాళ్ళ పరిస్థితి అర్థమైంది. వాళ్ళు దిగిన లోతులోనికి మనం కూడా దిగాలి, వాళ్ళు మునిగినంత మనం కూడా మునగాలి. అప్పుడే వాళ్ళ వ్యవహారాలు ఏమో మనకు అర్థమవుతాయి. మనం గట్టు మీద ఉండి మాట్లాడుతున్నంతసేపు గట్టు మీద నుండి మాట్లాడే మాటలన్నీ గట్టు మీద మాటలాగానే ఉంటాయి. అవి గట్టు మీద ఉండి మాట్లాడే ప్రతి మాట కూడా మునిగిపోయినటువంటి వ్యక్తికి ఏమాత్రం మేలు చేయవు, దిగిపోయినటువంటి వ్యక్తికి ఏమాత్రం ఆదరణ ఇవ్వవు, ఆ వ్యక్తికి అవి ఏమాత్రం సహాయం చేయవు. మనందరి జీవితాల్లో ఇది పరిశీలించుకొని సరి చేసుకోవాల్సిన విషయమే. చాలాసార్లు మనం చేసే ఇంకొక తప్పు ఏంటంటే, మన జీవితంలో అలాంటి సమస్యను దాటి వచ్చిన తర్వాత కూడా గట్టి మీద ఉండి మాట్లాడతాం. వాళ్ళతో పాటు ఆ ఊబిలోకో, ఆ బురదలోకో, లేకపోతే ఆ లోతులోనికో దిగి మాట్లాడే ప్రయత్నం చేయం. వాళ్ళతో పాటు ఆ బాధను మనం అనుభవిస్తూ, వారి స్థితిని మనం అర్థం చేసుకుంటూ మాట్లాడగలిగితే అది వాళ్ళకి ఆదరణ ఇస్తుంది, అది వారికి సహాయం చేస్తుంది. అలా కాకుండా మనము వారి యొక్క స్థితిని అర్థం చేసుకోకుండా మనకు అర్థమైన రీతిలో మనం మాట్లాడుతూ, దూరంగా ఉండి మనం మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క బాధ ఇంకా ఎక్కువ అవుతుందే కానీ ఏమాత్రం తక్కువ కాదు. అందుకే ఆయన అంటున్నాడు, నా దుఃఖము చక్కగా తోచబడునుగాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. అలాగు చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. యోబు ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, మొదటి 7 వచనాల్లో యోబు చెప్తున్న మాట ఇది. ఒక 4 మాటలు యోబు చెప్తున్న మాటలు ఇందులో మనం చూద్దాం. యోబు లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు మనతో చెప్పే మాటలు ఇలా ఉంటాయి. ఈ 4 మాటలను మనం ఆలోచన చేద్దాం. ఒక మాట ఏంటంటే, బరువును అర్థం చేసుకోండి. యోబు యొక్క అధ్యాయం అంతట్లో చెప్పేది ఏంటంటే, దయచేసి అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి? 1, బరువును అర్థం చేసుకోనండి. నేనెంత బరువు మోస్తున్నానో అర్థం చేసుకోండి. నా దుఃఖం ఎంత బరువుగా ఉందో అర్థం చేసుకోండి. అది త్రాసులో పెట్టి చూడటం అంటే. అంతేనా? తోచబడునుగాక అంటే అర్థం అది, తోచబడాలి. చూస్తేనంట ఏమవుతుంది? అలాగు చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా, అంటే సముద్రం దగ్గర దొరికే తడి ఇసుక, మామూలు ఇసుక కాదు, తడి ఇసుక కన్నా బరువుగా కనబడును. ఆ ఇసుక, తడి ఇసుక ఎంత బరువు ఉంటుందో దానికంటే ఎక్కువ బరువుగా నాకున్న కష్టాలు ఉన్నాయి, నాకు వచ్చిన కష్టాలు ఉన్నాయి. ఇంకొకటి, అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికి తిని. ఇప్పుడు ఇది ఇంకొక ముఖ్యమైన విషయం, మనం అందరం ఆలోచించాల్సిన విషయం. కొన్నిసార్లు జీవితంలో విసిగిపోయినప్పుడు కొన్ని మాటలు మాట్లాడతాం, విసిగిపోయి మాట్లాడతాం, పడి 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 విసిగిపోయి కొన్ని మాటలు మాట్లాడతాం. ఆ మాటలు ఎట్లా ఉంటాయంటే, యోబు గ్రంథం 3వ అధ్యాయంలో యోబు మాట్లాడినట్టుగా ఉంటాయి. లేకపోతే తీవ్రమైన దుఃఖంలో కొన్ని మాట్లాడతాం, కొన్నేమో ఆపుకోలేక మాట్లాడతాం, దాచుకోలేక మాట్లాడతాం. మనము ఆ విధంగా మాట్లాడి మన యొక్క
బాధని బయటపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇంకొన్నిసార్లు ఆలోచన లేకుండా మాట్లాడతాం. అసలు ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా అర్థం కాకుండా మాట్లాడతాం. అయితే ఇప్పుడు మనుషులు ఏం చూస్తారంటే మనం మాట్లాడిన మాటలు మాత్రమే చూస్తారు. ఏం మాట్లాడారు అనేదే చూస్తారు. ఈ తప్పు ఒకవేళ మనం ఇంతకుముందు చేసి ఉంటే ఇప్పుడు దాన్ని మనం దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. దాని విషయమై దేవుని దగ్గర పశ్చాత్తాపడి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఒక వ్యక్తి యొక్క మాటలను ఆధారం చేసుకుని మనం స్పందించే ప్రయత్నం ఎప్పుడైనా చేసి ఉంటే అది పొరపాటు. ఆ వ్యక్తి అంత కటువుగా ఎందుకు మాట్లాడాడు? ఆ వ్యక్తి అంత ఆవేశంగా ఎందుకు మాట్లాడాడు? ఆ వ్యక్తి అలాంటి మాటలు ఎందుకు మాట్లాడాడు? యోబు అంటున్నాడు, నేను నిరర్ధకమైన మాటలు పలికి తిని, అర్థం పర్థం లేని మాటలు నేను మాట్లాడాను. ఒప్పుకుంటున్నాడు తను తప్పుతాయి తాను. అయితే తాను ఆ నిరర్ధకమైన మాటలు మాట్లాడడానికి కారణం ఏంటి? నా దుఃఖం అంత బరువుగా ఉంది, నేను అంత బరువైన కష్టాలు అనుభవిస్తున్నాను, అందుకే నా నోటి నుంచి ఆ మాటలు వచ్చాయి. అది తప్పే, కానీ నేను ఆ విధంగా మాట్లాడడానికి నేను అనుభవించినటువంటి కష్టాలు కారణం అని ఆయన చెప్తున్నాడు. ఒకవేళ మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, యోబు లాంటి వ్యక్తులు తొందరపాటుతోనో ఆవేశంగానో ఆలోచన లేకనో బాధలోనో ఓర్చుకోలేకనో విసిగెత్తిపోయో కొన్ని మాటలు మాట్లాడితే వాళ్ళను మనం అపార్థం చేసుకుని ఎలీఫజ్ లాగా చెడమడ తిట్టే ప్రయత్నం చేసామా? వాళ్ళ బరువు మనం అర్థం చేసుకోకుండా, వాళ్ళ యొక్క దుఃఖానికి ఉన్నటువంటి బరువు మనం అర్థం చేసుకోకుండా, కేవలం వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ప్రయత్నం చేసామా? వాళ్ళు ఎట్టంటోళ్ళు అట్టంటోళ్ళు, విశ్వాసం లేనోళ్ళు, భక్తి లేనోళ్ళు, తప్పు చేసిన వాళ్ళు అని చెప్పి మనం ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేసామా? ఒకవేళ చేసి ఉంటే తప్పని తెలుసుకుందాం. అది అలా ఎప్పుడూ చేయకుండా మనల్ని మనం ఆ విషయంలో సరిదిద్దుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రెండో వైపు చూస్తే, ఒకవేళ యోబు లాంటి పరిస్థితులు గుండా వెళ్తున్న వారు ఎవరైనా ఈ మాటలు వింటుంటే ఆలోచించాల్సింది ఏంటంటే, ఆవేశంలోనో విసిగెత్తిపోయే మనం ఆ మాటలు మాట్లాడి ఉంటాం, కానీ వాటిని సమర్థించుకోవద్దు. యోబులాగా ఒప్పుకోవాలి వాటిని. నేను మాట్లాడినవి తప్పు మాటలే, అర్థం పర్థం లేని మాటలే, నిరర్ధకమైన మాటలే, నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, అనవసరంగా మాట్లాడాను. సో మాట్లాడిన వ్యక్తి తను మాట్లాడిన మాటల విషయం ఒప్పుకోవాలి. ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు, ఆ విధంగా మాట్లాడినప్పుడు మిగతా వారు మాటలే కాకుండా ఆ మాటల వెనకున్న బాధను అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆ వ్యక్తి మనకు ఇంకొక రకంగా అర్థం అవుతాడు. అదే యోబు చెప్తుంది, నా మాటలే చూస్తున్నారేమో మీరు, నా బరువును చూడండి, నా దుఃఖము ఎంతుందో చూడండి. 4వ వచనం, సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను. అంబులు. యోబు తన యొక్క మాటల్లో ఎక్కడ కూడా సాతాను తనకేదో చేశాడని చెప్పట్లేదు. దేవుడే తనకు వ్యతిరేకంగా మారిపోయినట్టు, దేవుడే తనను శిక్షిస్తున్నట్టు యోబు యొక్క మాటలు ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు, సర్వశక్తుడగు దేవుని అంబులు. అంబులంటే బాణాలు. నాలో చొచ్చెను. దేవుడే బాణాలు వేసి నన్ను కొడుతున్నాడు. వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. విషపూరితమైన బాణాలుగా ఆ బాణాలు ఉన్నాయి. ఆ బాణాలు నా జీవితాన్ని విషపూరితంగా చేస్తూ ఉన్నాయి. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. దేవుని యొక్క భీకరమైన కార్యాలు, దేవుని యొక్క గొప్ప కార్యాలు, భయంకరమైన కార్యాలు నాతో యుద్ధం చేస్తున్నాయి. చూడండి యోబు తన కష్టాలను ఎలా భావిస్తున్నాడో, ఎలా చూస్తున్నాడో. నెక్స్ట్,
అడవి గాడిద గడ్డి చూచి ఒండ్రు పెట్టునా? పెట్టిద్దా? ఒండ్రు ఎందుకు పెట్టిద్ది? తినిద్ది. ఎద్దు మేత చూచి రంకెవేయునా? అంటే ఏంటి ఈ రెండు మాటలకు అర్థం ఏంటి? వాటికి ఆహారం కావాలి. ఇప్పుడు యోబుకి ఏం కావాలి? వివరణ కావాలి. నాకెందుకు ఈ కష్టం, అది మీకు ఏమన్నా చేత అయితే చెప్పండి అంటున్నాడు. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా? గుడ్డులోని తెలుపులో రుచి కలదా? 7, నేను ముట్ట నొల్లని వస్తువులు నాకు హేయములైనను అవే నాకు భోజన పదార్థములాయను. నేను ఏదైతే వద్దనుకున్నానో, ఏదైతే హేయం అనుకున్నానో, ఏదైతే నేను అసలు ముట్టుకోకూడదు అనుకున్నానో అవే నేను తినాల్సి వస్తుంది. బహుశా అవి ఆయన తినే వాటి గురించి అవి చెప్పబట్టలేదు, కానీ ఆయన అనుభవిస్తున్నటువంటి కష్టాలను గూర్చినటువంటి విషయాన్ని ఆ విధంగా ఆయన పోలుస్తున్నాడు. ఇంత బరువు నేను అనుభవిస్తున్నాను, బరువుని అర్థం చేసుకోండి అని యోబు మాట్లాడుతున్నాడు. తర్వాత, ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పు కొనకుండా లేదని నేను ఆదరణ పొందుతును, మరియు నేనెంత వేదన పడుచునినను దాన్ని బట్టి హర్షింతును. 11, నా బలము ఏపాటిది? నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతము ఏపాటిది? నేను తాలుకొనుట ఎలా? నా బలము రాళ్ళ బలము వంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీ లేదు కదా, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయిను కదా. ఈ మాటలు ఎలా ఉన్నాయి చూడండి. నా బలము ఏపాటిది? ఎంత ఉందో నాకు బలం. ఇంకొక మాటలో అన్నాడు కదా, నా బలము రాళ్ళ బలం వంటిదా? రాయి లాంటి ఉన్నా నేనేమైనా, నేను మనిషిని కాదా? నా శరీరం ఏమన్నా ఇత్తడిదా? నాది కూడా మట్టి శరీరమే కదా, బలహీనమైన శరీరమే కదా. నాలో త్రాణ ఏమీ లేదు, నా శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయింది. ఇంక నేను ఎందుకు కనిపెట్టుకోవాలి? ఏమైద్దో నా అంతం, నేను ఎందుకు ఇంకా తాలుకోవాలి? ఇక్కడ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, తన బలహీన స్థితిని అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు. బరువును అర్థం చేసుకోమని చెప్తున్నాడు, బలహీన స్థితిని అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు. మనము ఎదుటి వ్యక్తి యొక్క బలహీనమైన స్థితిని అర్థం చేసుకోవాలి. ఈ బాధ ఆ వ్యక్తి ఎట్లా భరిస్తున్నాడో అనేది మనం ఆలోచించాలి, దాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ యోబు యొక్క బలహీనమైన స్థితి వాళ్ళకి అర్థం కావట్లేదు. యోబు ఒక మనిషి అన్న సంగతి అర్థం కావట్లేదు వాళ్ళకి. యోబు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క సమస్యలన్నిటిని బట్టి యోబు చెప్తున్న మాట, నా బలము రాళ్ళ బలం వంటిది కాదు, నా శరీరము ఇత్తడి వంటిది కాదు, నేను కూడా బలహీనుడనే. ఒక వ్యక్తి కష్టాలు అనుభవిస్తున్నప్పుడు అతను కూడా మనలాంటోడే అనేది అర్థం కావాలి. దాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళ మీద మనకి సానుభూతి వచ్చింది. అది అర్థం చేసుకోకుండా వాళ్ళను ఒక ఇత్తడితోనో రాళ్ళతోనో వాళ్ళను పోల్చుకుంటే తగిలితే తగిలిందిలే అంటావే తప్పితే, అమ్మో నీకు దెబ్బ తగిలిందా అనో. ఎందుకని ఆ నొప్పి మనకేం అర్థం కావట్లేదు. సో అలాంటి మనుషులుగా వీళ్ళు ఉన్నారు. 3వ భాగానికి వెళ్దాం. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపదగును. యోబు మాట్లాడిన ఈ మాటల్లో చాలా వాస్తవం ఉంది. అంటే తన స్నేహితులు తనతో వ్యవహరిస్తున్నటువంటి తీరు చెప్తున్నాడు ఇక్కడ. నా స్నేహితులు ఎట్టున్నారు? ఎండిన వాగువలే ఉన్నారు, మాయమైపోయే జలప్రవాహాల్లాగా ఉన్నారు. ఆ రెండిటితో ఎందుకు పోల్చాడంటే, ఎండిపోయిన వాగుని మాయమైపోయే జలప్రవాహాన్ని నమ్మకూడదు. నా స్నేహితులు కూడా
నేను నమ్ముకోగలిగినటువంటి స్నేహితుల్లాగా నాకు లేరు. అంటే ఈ సమయంలో వారి వలన నాకు ఎలాంటి ఆదరణ దొరకటం లేదు. వాళ్ళ మాటల వలన నాకు ఎలాంటి ఆదరణ దొరకటం లేదు. మంచు గడ్డలు ఉండుట వలన, హిమము వాటిలో పడుట వలన అవి మురికిగా కనబడును. చుట్టానికి అట్టవుతాయి. వేసవి రాగానే నీళ్లు అవి మాయమైపోవునట్లు వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి తిప్పబడును. ఏమీ లేకుండా అవి ఇంకిపోవును. సమూహముగా ప్రయాణము చేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు. సేవా వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమందుదురు. వాటి చేరువకొచ్చి కలవరపడుదురు. వీటి వల్ల ఏదో సహాయం దొరికిద్ది, నీళ్ళున్ని ఎక్కడ తాగుదామనో, దాహం తీర్చుకుందామని చెప్పో వాళ్ళు దాని దగ్గరకు వస్తే దాని ద్వారా వాళ్ళకి అవమానం కలిగినట్టుగానే నా స్నేహితులు కూడా అట్టే ఉన్నారు. ఎట్టున్నారు? ఎండిన నీటి వాగుల్లాగా ఉన్నారు. దాహము గొన్న వ్యక్తికి దాహము తీర్చలేని దుస్థితిలో ఉన్నారు. మన పరిస్థితి కూడా ఇదేనేమో ఆలోచన చేసుకోవాలి. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? మనం ఇచ్చే ఏంటి? కొన్నిసార్లు మనం ఉచిత సలహాలన్నీ ఇస్తూ ఉంటాం. నువ్వు ఇచ్చే సలహాలు ఒక్కటి కూడా వాళ్ళకి పనిచేయవు. వాళ్ళకేం కావాలి? వాళ్ళ స్థితిలో వాళ్ళకేం కావాలి? ఇది ఎంతో ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపాటు కలిగి ఉంటే తప్ప వారి హృదయపు స్థితికి తగిన మాటలు సమయోచితంగా మనం మాట్లాడడం సాధ్యం కాదు. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం దీని గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. ఎవరెవరిని మనం కలుసుకుంటున్నామో మనం కలుసుకునే ప్రతి వ్యక్తితోటి సమయోచితంగా మాట్లాడడానికి, అప్పటికప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయపు స్థితికి తగ్గట్టు మాట్లాడగలగటం. అలా చేసినప్పుడు ఆ వ్యక్తికి ఆదరణ కలుగుతుంది. అలా చేసినప్పుడు మనస్సు నెమ్మది పొందుతుంది. అలా చేసినప్పుడు వాళ్ళకి మేలు కలుగుతుంది. ఇప్పుడు వాళ్ళు బాధలో ఉన్నటువంటి యోబు లాంటి వాళ్ళు చూసేదేంటి? ఇదే. నాకు ఆదరణ కలిగిస్తారేమో, నా దాహము తీరుస్తారేమో. మనము యోబు స్నేహితుల్లాగా ఎండిన వాగుల్లాగా తయారైపోతే, వారి దాహం సంగతి పట్టించుకోకుండా వాళ్ళకి నీళ్లు ఇవ్వలేని ఎండిన వాగుల్లాగా మన జీవితం మారిపోతే అదేమాత్రము మంచి వ్యవహారం కాదు. మన జీవితం అలా ఉండటానికి వీల్లేదు. ఇంకా కిందకి వెళ్తే, మీరు అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఉండి ఉపయోగం లేదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉపయోగం లేదు, మీరు ఉండటం వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక మాట అంటున్నాడు, మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. అదేంటి? ఆపదను చూసి భయపడటం ఏంటి? ఆపదను చూసి భయపడటం ఏంటి? మనలో చాలామంది వీళ్ళలాగే ప్రవర్తిస్తాం. వీరు ఏ ఆపద చూసి భయపడుతున్నారు? యోబుకు కలిగిన ఆపదలు చూసి వీళ్ళు భయపడుతున్నారు. యోబు యొక్క శరీర స్థితిని చూసి వీళ్ళు భయపడుతున్నారు. దగ్గరికి రావట్లా, దూరం నుండి మాట్లాడుతున్నారే కానీ దగ్గరకు వచ్చి సహాయం చేయట్లేదు. అందుకే యోబు అంటున్నాడు, నేను ఏమైనా దయచేయండి నేను మిమ్మల్ని అడిగితేనా? నాకేమన్నా ఇయ్యండి నేను మిమ్మల్ని అడిగానా? మీ ఆస్తిలో నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగానా? యోబు ఆస్తి అంతా పోయింది. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసాడు యోబు యొక్క జీవితం. వాస్తవానికి వచ్చిన వీళ్ళు ఆస్తిపరులు, ధనవంతులు. యోబుని నిజంగా ప్రేమించేవారైతే వారి యొక్క ఆస్తిలో నుండి యోబుకి ఎంతో కొంత బహుమానం తీసుకురావాలి. కానీ యోబు అంటున్నాడు, నేనేమన్నా అడిగానా మిమ్మల్ని? మీ ఆస్తిలో భాగం ఏమైనా అడిగానా? లేకపోతే మనం మాట్లాడుకునే వ్యవహారంలో చెప్పాలంటే మీ సొమ్మేమైనా నేను అడిగానా? పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా? బాధించువాని చేతిలో నుండి నన్ను విమోచింపమని అడిగితినా? ఏమడిగాను మిమ్మల్ని? పగవాడి చేతిలోని తప్పించమన్నాను. అదిగో ఆయన వచ్చి నన్ను కొడుతున్నాడు, అయ్యా ఆపండి అనేవాడిని నేను చెప్పానా? ఏమడిగాను మిమ్మల్ని? ఎందుకు మీకు అంత భయం? నా ఆపద చూచి
మీరు భయపడుతున్నారు. మూడవ మాట, భయపడక సహాయం చేయండి. భయపడక సహాయం చేయండి. ఎవరికి చేయాలి సహాయం? 14 వచనం ఉంది కదా, కృంగిపోయిన వ్యక్తికి సహాయం చేయాలి. ఆ కృంగిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా మనం సహాయం చేయాలి. ఎవరైనా అంటే సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను, అంటే ఆ వ్యక్తి దేవునికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా, ప్రార్థనకు వచ్చి మానుకున్న వ్యక్తి అయినా, దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి విడిచిపెట్టిపోయిన వ్యక్తిగా ఉన్నా, అసలు దేవుడంటే ఎవరో తెలియని వ్యక్తి అయినా, వారికి కలిగిన ఆపదలను చూచి భయపడక మనం వారికి సహాయం చేసేవారమై ఉండాలి. ఈ భయం ఏంటంటే, కొంతమంది విషయాల్లో కొంతమందికి సహాయం చేయాలంటే భయం రావటానికి కారణం, భయపడడానికి కారణం ఏంటంటే అది మన మీదకి వచ్చిద్ది అనేది ఒకటే. కొంతమంది రోగులకి సహాయం చేయాలంటే అది మన మీదకి వచ్చిద్ది అనే భయం, ముందుకు పోం. కానీ అప్పుడు ప్రశ్న ఏంటంటే, అది నీకే వస్తే అప్పుడేం చేస్తావు? ఇప్పుడు ఎవరికో వచ్చింది కాబట్టి నా మీదకి వచ్చిద్దేమో అని భయపడి దూరంగా ఉంటాము. నీకే వస్తే, నీ దాకా వస్తే, నీ కుటుంబానికి వస్తే, నీ పిల్లలకు వస్తే అప్పుడు కూడా ఉంటావా దూరంగా? భయపడకుండా దేవుని మీద భారం మోపి సహాయం చేయటానికి ముందుకెళ్ళే వాళ్ళంగా ఉండాలి. కానీ ఎండిన వాగుల్లాగా మన జీవితాలు మిగిల్చుకోకూడదు. దాహం తీర్చలేని వ్యక్తులలాగా, యోబు స్నేహితుల్లాగా మనం మిగిలిపోకూడదు. 4వ విషయానికి వద్దాం. 6వ అధ్యాయం 24వ వచనం, నాకు ఉపదేశం చేయుడి, నేను మౌనినై ఉండేదను, ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యోబు అడిగినట్టు మనం అందరం అడగాలి. బాధలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ మాట అడగాలి, దేవుణ్ణి అడగాలి, ఆదరించడానికి వచ్చినటువంటి వ్యక్తులను అడగాలి, వాక్య సంబంధమైన పరిజ్ఞానం కలిగిన వారిని అడగాలి. ఏమని? నాకు ఉపదేశం చేయుడి. నేనేం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇంకా నేను మౌనంగా ఉంటాను, నేను వింటాను, మీరేం చెప్పాలి నాకు? నేను ఏ విషయం అందు తప్పిపోయానో చెప్పండి. నేనే విషయం అందు తప్పిపోయానో చెప్పండి. ఇది చాలా కష్టం ఈ మాట చెప్పటం. అంటే తాను ఏ విషయం అందు తప్పిపోయాడో వీళ్ళు సూటిగా చెప్పగలిగితే సరిదిద్దుకోవటానికి యోబు సిద్ధమే. ఆల్రెడీ ఒప్పుకున్నాడు కదా, నేను నిరర్ధకమైన మాటలు పలికానని ఒప్పుకున్నాడు కదా, ఇప్పుడు కూడా ఒప్పుకోవటానికి సిద్ధమే. కానీ మనకి ఆ సామర్థ్యం కావాలి. ఏ సామర్థ్యం? ఆ వ్యక్తి నిజంగా తప్పిపోయిందేంటో చూపించగలిగే సామర్థ్యం. మళ్ళీ మన సొంత లెక్కలేసి చెప్పటం కాదు. ఆ వ్యక్తి తన మనస్సుతో దాన్ని అంగీకరించగలుగునట్లుగా మాట్లాడగలిగే సామర్థ్యం, బోధించగలిగే సామర్థ్యం మనకు కావాలి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనం? అసలు గద్దింపు ఎప్పుడనేది అర్థం కావాలి అందరికీ. కష్టాల్లో లాజిక్కులు మాట్లాడతారు కొంతమంది. అప్పుడు కావాల్సింది లాజిక్కులు కాదు. అప్పుడేం కావాలి? ఏం కావాలంటే ప్రేమ కావాలి. అప్పుడు లాజిక్ మాట్లాడితే ఉపయోగం లేదు. కానీ ఆ లాజిక్కి వ్యతిరేకంగా జరుగుతున్నా, అసలు జరుగుతుంది సరిగా జరగకపోయినా నువ్వేం చేయాలి? ప్రేమ చూపించాలి. దాని ద్వారా కొంత ఆదరణ కలిగింది. అలా ప్రేమించడం పక్కన పెట్టేసి లాజిక్లు వెతుక్కుంటూ కూర్చుంటారు, గద్దేస్తా కూర్చుంటారు. ఎట్టెందుకు చేసావు, అట్టెందుకు చేసావు? ఇప్పుడు ఏం చేస్తావు? అటు చేశారు, ఇప్పుడు నువ్వు గద్దించేమైద్ది? మళ్ళీ బాగా చేస్తారా? ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు, చనిపోయిన తర్వాత నువ్వు గద్దించే ఉపయోగం? ఎవరిని గద్దిస్తావు? చచ్చిపోయిన ఆయన గద్దిస్తావా? బతికున్న వాళ్ళని గద్దిస్తావా? అప్పుడు ఏం చేయాలి? చనిపోయిన వ్యక్తి చనిపోగా, చనిపోయిన దాన్ని బట్టి ఈ వ్యక్తి బాధపడుతూ ఉన్నప్పుడు బాధపడుతున్నటువంటి వ్యక్తిని ప్రేమతో మనం ఆదరించాలి. అదే ఎప్పుడు గద్దించాలి అనేది అర్థం చేసుకోండి. గద్దింపు ఎప్పుడు కావాలి?
ప్రమాదపు అంచులో ఒక వ్యక్తి ఉంటే ఏ పడతావు కింద రా ఇటు, అప్పుడు కావాలి గద్దింపు. గుంటలో పడ్డాక ఎవడు దిగమన్నాడు నిన్ను, అది కాదు కావాల్సింది. గుంటలో పడ్డాక ఏం చేయాలి? పోయి వెళ్ళి ప్రేమతో ఆ వ్యక్తిని పైకి లేపాలి. మనం చేసేది ఏంటంటే గుంటలో పడ్డ వాడి మీద ఇంక 4 రాళ్ళు వేస్తాం, ఇంకా 4 దెబ్బలు కొడతాం. ఏడ్చే పిల్లోని ఇంక 4 కొడతాం. విచిత్రంగా ఉంటుంది అన్నమాట. 26 మాటలను గద్దించుదుమని మీరు అనుకుందురా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే కదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు. ఎట్టబోల్తీరో చూడండి తన స్నేహితుల్ని. తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు. మీ స్నేహితుల మీదనే మీరు బేరం సాగింతురు. దయచేసి నా వైపు చూడండి. మీ ముఖం ఎదుట నేను అబద్ధం ఆడుదునా? మీ ముఖం ఎదుటి నేను అబద్ధం ఆడుదని అబద్ధాలు చెప్పేవాడిలా కనపడుతున్నానా? అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించుడి. అన్యాయంగా మాట్లాడాడు కదా ఎలీఫస్, దానికి ఆన్సర్ ఇప్పుడు. అన్యాయం లేకుండా మరలా విచారించండి, మరలా విచారించండి, నేను మీకు నిర్దోషిగా కనబడతాను. అంటే యోబు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను శిక్షించబడుతున్నాను, కానీ నేను శిక్షించబడ్డానికి కారణం ఏమీ లేదు. అకారణంగా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. 30 నా నోట అన్యాయముండునా దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొనజాలదా? అన్యాయం ఏంటో నాకు తెలియదా? దుర్మార్గత అంటే ఏంటో నాకు తెలియదా అని మాట్లాడుతూ తన స్నేహితులను ఒకటే అడుగుతున్నాడు, మీరు బోధించి బాగు చేయండి. ఒకటి, అర్థం చేసుకోండి, బరువును అర్థం చేసుకోండి, బలహీన స్థితిని అర్థం చేసుకోనండి, భయపడకుండా సహాయం చేయండి, బోధించి బాగు చేయండి. బాగు చేసే విధంగా బోధించండి. ఈ సమయంలో ఆ ప్రేమను చూపి నన్ను బాగు చేయండి, నా తప్పేంటో చూపించి నన్ను బాగు చేయండి అని యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో ఈ దినం దేవుని మాటలు వింటుండగా ఈ 2 విషయాలు ఆలోచన చేద్దాం. యోబు వంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ఆదరించే క్రమంలో మనం యోబు స్నేహితుల్లాగా ఉన్నామా? వాళ్ళ బరువును అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నామా? వాళ్ళ బలహీన స్థితిని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నామా? భయపడి వాళ్ళకి దూరంగా మనం ప్రవర్తిస్తున్నామా? దూరంగా జరుగుతున్నామా? లేదా వాళ్ళ విషయాల్లో మనము దూరంగా ఉంటూ నీళ్లు లేని వాగుల్లాగా తయారైపోయాం. అంటే వాళ్ళకి ఏమాత్రం ఉపయోగమో లేనివారుగా ఇక్కడే ఉండి, అది అసలు ముఖ్యమైన విషయం. యోబు స్నేహితులు ఎక్కడో ఉన్నారా? లేదు, అక్కడే ఉన్నారు. అక్కడే ఉండి కూడా యోబుకి ఏమాత్రం వారు ఉపయోగం లేదు. మన జీవితం అలా ఉండకూడదు. 4వది, మనం చెప్పే మాటలు, మనం చేసేవి ఏవైనా కానీ ఎదుటి వ్యక్తికి రుచిస్తున్నాయా లేదా, ఆ వ్యక్తిని అవి బాగు చేసేవిగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించుకుందాం. అయితే యోబు లాంటి పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి వారు కూడా వారి తప్పిదాలు ఒప్పుకోవటానికి ఇష్టపడుతున్నారా లేదా పరిశీలన చేసుకోవాలి. నాలో ఏ తప్పు లేదని మాట్లాడకుండా యోబు ఒప్పుకున్నాడు కదా, నేను నిరర్ధకమైన మాటలు మాట్లాడానని ఒప్పుకున్నాడు కదా, ఆ మాటలు ఒప్పుకోవటానికి ఇష్టపడుతున్నారా లేదా, తప్పును ఒప్పుకోవటానికి ఇష్టపడుతున్నారా లేదా పరిశీలన చేసుకోవాలి. 2వది, అసలు ఎక్కడ జరిగింది నాలో తప్పు చూపించమని కోరుకునే విధంగా ఉన్నారా లేదా ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఒక వ్యక్తి మనకు బోధిస్తే ఆయన అంటాడు, నాకు బోధించండి, నేను మౌనిగా ఉంటాను, వింటాను మీరు చెప్పేది. కొంతమంది చెప్పేది కూడా వినరు, ఇంకా నాకు తెలుసులేపో ఇది ఎందుకు వచ్చిందో. అలాంటి మనస్తత్వంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మనం ఆదరించలేం. ఇంకొక వ్యక్తి చెప్పే ఆదరణకరమైన మాటలు వినడానికి మనసిస్తే తప్ప ఆదరణ దొరకదు. సో వినేటువంటి మనస్సు కలిగి ఉన్నామా లేదా అనేది మనము పరిశీలించుకునేటువంటి వారుగా ఉందాం. సో ఈ 2 కోణాల్లో మనల్ని మనం పరిశీలించుకొని గతంలో ఈ విషయాల్లో తప్పిపోతే సరిదిద్దుకుందాం, భవిష్యత్తులో ఎన్నడూ ఈ విధంగా తప్పిపోకుండా జాగ్రత్త పడేటువంటి వారుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మా ఎదుటికి తీసుకొచ్చిన మాటల కొరకు వందనాలు. యోబు లాంటి పరిస్థితుల్లో గుండా వెళుతున్నవారు ఎంత బాధను అనుభవిస్తారో,
ఎంత బరువు కలిగి ఉంటారో, ఎంత దుఃఖాన్ని లోపల దాచుకొని బ్రతికేవారుగా ఉంటారో, బాధలన్నీ అనుభవించి ఎంత విసిగెత్తిపోయేటువంటి వారుగా ఉంటారో మాకు కళ్ళ కట్టినట్టుగా వాళ్ళ హృదయపు లోతులో నుండి ఎలాంటి స్వరాలు వినబడతాయో, వాళ్ళకు వ్యతిరేకంగా విమర్శలు చేసేటువంటి వారికి వారు ఇచ్చే సమాధానాలు ఎలా ఉంటాయో మాతో మాట్లాడే తెలియపరిచారో వందనాలు చెల్లిస్తున్నా. ఈ విషయాలు తెలుసుకున్న మేము మా జీవితాన్ని కట్టుకోవటానికి సహాయం చేయండి. యోబు స్నేహితుల వంటి ప్రవర్తన మా లోపల ఉంటే, యోబు స్నేహితులు ప్రవర్తిస్తున్నట్టుగా మేము కూడా ప్రవర్తిస్తూ ఉంటే అదేమాత్రం సరైంది కాదని మరొకసారి జ్ఞాపకం చేశారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాలో చాలాసార్లు ఎలీఫజ్ ప్రవర్తించినట్టుగా, యోబు స్నేహితులు ప్రవర్తించినట్టుగా మేమందరం కూడా ప్రభువా ప్రవర్తించామని ఒప్పుకుంటున్నాం. మేము ప్రభువా మమ్మల్ని మేము నీతిమంతులుగా ఎంచుకొని సమస్యలో ఉన్నటువంటి అనేక మందిని పాపులుగా ఎంచి వాళ్ళకంటే మేమేదో పైనున్నామన్నట్టు అనేకసార్లు మాట్లాడి వారిని ఇంకా ఎక్కువగా బాధించే ప్రయత్నం చేశాం. మమ్మల్ని క్షమించండి. వాళ్ళ బరువుని మేము అర్థం చేసుకోలేకపోయాం, వారి దుఃఖాన్ని మేము అర్థం చేసుకోలేకపోయాం, వారి యొక్క అర్థం పర్థం లేని మాటల వెనక దాగున్నటువంటి ఆ దుఃఖాన్ని మేము గ్రహించలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. బలహీన స్థితిని అర్థం చేసుకోలేకపోయాం. వాళ్ళు కూడా మనుషులేనని, వాళ్ళ యొక్క కుటుంబంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా ప్రతి కుటుంబానికి కలిగేవే అని అర్థం చేసుకోలేక మేము ఆ స్థితిని దాటొచ్చి కొన్నిసార్లు అది అసలు అనుభవించకుండానే కొన్నిసార్లు మాట్లాడాం. మమ్మల్ని క్షమించండి. వాళ్ళ చెప్పులో మా కాళ్ళు పెట్టుకోలేకపోయాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి. సానుభూతి లేకుండా ప్రవర్తించాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి. భయపడి సహాయం చేయలేకపోయాం. ఎన్నో రకాలుగా మేము భయపడుతూ వచ్చాం ఇప్పటి వరకు. దేవా, వారు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ సహాయం చేయతగును అని వాక్యం బోధిస్తున్నప్పటికీ మేము దూరంగానే ఉండిపోయాం. దగ్గరుండి కూడా దూరంగా ఉండిపోయాం. ఎటువంటి సహాయాన్ని చేయలేని వారంగా మారిపోయాం. యోబు స్నేహితుల్లాగా నీళ్లు లేని వాగుల్లాగా మారిపోయాం. వారి దాహాన్ని తీర్చలేకపోయాం. వారి యొక్క దప్పికను తీర్చలేకపోయాం. వారికి కొన్ని నీళ్ళు ఇవ్వలేకపోయాం. మా మాటల ద్వారా కానీ మా క్రియల ద్వారా కానీ వారికి ఆదరణ కలిగించలేకపోయాం. సమయోచితమైన జ్ఞానం మాకు దయచేయండి. ఎప్పుడు ఏం మాట్లాడాలో మాకు బోధించండి. ఎవరితో ఏం మాట్లాడాలో మాకు బోధించండి. మాకు ఇష్టమైనవి మేము మాట్లాడడం, మాకు తెలిసినవి మేము మాట్లాడడం కాదు, కానీ వారికి ఏం కావాలో, వారికి ఏం అవసరమో, వారికి ఏ మాటలు రుచిస్తాయో, వారి పరిస్థితికి ఏది అవసరమో అవి మేము మాట్లాడే వారంగా ఉండటానికి సహాయం చేయండి. అలాంటి నడిపింపులు మాకు దయచేయండి ప్రభువా. మరి ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారితో వ్యవహరించేటప్పుడు వారి గాయాన్ని ఇంకా రేపే వారంగా మా మాటలు ఉండకుండా ప్రభువా జాగ్రత్తగా మా మాటలు ఉండుటకు, ఉచిత సలహాలు ఇచ్చే వారంగానో అది చేయండి ఇది చేయండి అని ప్రభువా మాకు తెలిసినవన్నీ చెప్పే వారంగానో కాకుండా వారున్న స్థితికి ఏం అవసరమో దాన్ని బోధించుటకు మాకు నేర్పండి. బోధించి బాగు చేసేటువంటి లక్షణం మాకు దయచేయండి. ప్రేమతో ప్రవర్తించే విధానం మాకు దయచేయండి. లాజిక్గా ప్రవర్తించడం ద్వారా అందులో ఉపయోగం లేదని తెలుసుకుంటున్నాం ప్రభువా. ఆ లాజిక్లు తెలుసుకోవడానికి, ఆలోచించడానికి వేరే సమయం ఉంది. ఎప్పుడు గద్దించాలో అప్పుడు గద్దించే వారంగా, ఎప్పుడు ప్రేమ చూపించాలో అప్పుడు ప్రేమ చూపించే వారంగా, వ్యత్యాసాన్ని తెలుసుకునే వారంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యోబు వంటి పరిస్థితుల్లో ఎవరెవరు ఉన్నారో ప్రభువా, వారు కూడా వారి తప్పిదాలు అంగీకరించేవారుగా. యోబు మాట్లాడుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు ప్రభువా, నేను నిరర్ధకమైన మాటలు పలికానని చెప్తున్నాడు. అయ్యా, వారి తప్పులు వాళ్ళు ఒప్పుకునేవారుగా ఉండటానికి సహాయం చేయండి. దేవా, నాకు బోధించు, నాకు బోధించండి అని యోబు అంటున్నట్టుగానే, నేను మౌనంగా ఉంటాను, వింటాను అని చెప్తున్నట్టుగానే మేము కూడా ప్రభువా మాకు బోధించండి, మేము వింటామనేటువంటి ఆ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు అలా ఉండగలగటానికి సహాయం చేయండి. నేర్చుకునేటువంటి, వినగలిగేటువంటి తత్వం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పొరుగువాడు చెప్పే మాటలు వినటానికి కూడా మేము మనసు ఇవ్వకపోతే, చెవినివ్వకపోతే ఆదరణ ఎలా కలుగుతుంది ప్రభువా?
ఆదరించబడాలనుకునేటువంటి ప్రతి వ్యక్తి ఆదరణ దొరుకు స్థలమును వెదికి ప్రభువా ఆదరించబడుటకు తగు రీతిగా ప్రయాసపడేవాడుగుంటా నీ సహాయించే. ఈ మాటలు మా జీవితాలను కట్టునట్లు బాగు చేయనట్లు ఒకరితో ఒకరు ప్రవర్తించేటువంటి వ్యవహారంలో ప్రభువా నడుచుకోవలసినటువంటి తీరును మాకు బోధించి మాలో నూతనమైన వ్యక్తిత్వాన్ని కలిగించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ విషయాలన్నింటిలో మేము తప్పిపోయిన వాటిని బట్టి మమ్మల్ని క్షమించి ఇక ఎన్నడూ ఈ వాక్యాలను తెలుసుకున్న తర్వాత విన్న తర్వాత కూడా అలాంటి ప్రవర్తనకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా నడుచుకున్నట్లు కృప చూపి బలపరచమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.